ఈరోజు మరో నాటుకూర చేసుకున్నాం. ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగగానే ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు చిటపటలాడించి కొన్ని జీలకర్ర వేసుకున్నాము. ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. వీటిని కొంచెం బాగా వాడుకొని అప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఏందమ్మా ఈ కూర పేరు? చింతెగురు, చెరువు చేప, వంకాయ ఎగురు. టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు వేయగానే కలర్ఫుల్గా వచ్చేసింది కూర. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం, కల్లుప్పు, కరివేపాకు వేసేసుకున్నాం. కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం టమాటాలు మగ్గనిద్దాం. ఎలా మగ్గాయో చూద్దామా? అబ్బా, పసుపు, ధనియాల పొడి, కారం కలుపుకుందాం. వంకాయలు వేసుకున్నాం. వంకాయలని వేసాక కాస్త కలుపుకుందాం. వంకాయలతో పాటు కొన్ని వాటర్. మూత పెట్టేద్దామా? మూత పెట్టేస్తాం. చేపలు కూడా ఇప్పుడే వేసేసుకోండి. కడిగి పెట్టుకున్న నీట్గా ఉంది చేపలు. విధంగా తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నలుపుకున్న కర్రీ అంతా ఇప్పుడు చూసారా ఎంత బాగుందో చూడడానికి. కలుపుకున్నాం. చేపలు కూడా వేసాం కదా, స్మెల్ అద్దరిపోతుంది. మామిడి ముక్కలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ మిక్సీకి వేసిన పౌడర్ వేసుకున్నాం. చేపలు వేసుకున్నాం కదా, అవి చేదు ఉండకుండా ఈ పొడి వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర ఎంత దగ్గర పడిందో చూద్దాం. సౌండ్ చూసారా? కాయలన్నీ ఉడికిపోయాయి. వంకాయ, మామిడికాయ అంతా ఉడికిపోయింది. కూర అంతా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టోటల్గా ఒకసారి చూసేద్దాం.